మృగశిర కార్తె సందర్భంగా చేపల కోసం పొరుగులు పెట్టిన జనాలకు ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. చెరువులో చేపల లూటికి పాల్పడిన వారు ఇప్పుడు కేసులతో సతమతమవుతున్నారు. చేపలు పెంచుతున్న మత్స్యకారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేసి 60 బైకులను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. కొరువి మండల శివారులోని పెద్ద చెరువులో చేపలన్నింటినీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎత్తుకెళ్లారు. మృగశిర కార్తె ఎఫెక్ట్తో సుమారు 1000 మందికి పైగా జనాలు ఒక్కసారిగా చెరువుపై పడ్డారు. వలలు, చీరలు, లుంగీలతో చేపలను దోచుకుపోయారు. చెరువంతా జనంతో జాతర వాతావరణాన్ని తలపించింది. చేతికి దొరికిన చేపలను అప్పటికే చాలా మంది ఇంటికి తీసుకెళ్లి పండగ చేసుకున్నారు. మత్స్యకారులు వచ్చి ప్రాధాయపడినా వినకుండా చెరువుని లూటీ చేశారు. పెద్ద చెరువులో 40 లక్షల రూపాయల నష్టం జరిగినది. కావున మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేసినాం. గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇట్లా లూటికి చేద్దానికి రెడీగా ఉన్నారు అని చెప్పినాం. అయినా కూడా పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వారి మీదకి మరలబడి పోలీసు వాళ్ళని మరలబడి 1000 మంది వచ్చినారు. కనీసం 2-3 వేల మంది ఉంటారు. 1000 నుంచి 1500 బైకులు ఉన్నాయి. అలా మేము బతిలాడినాం, దండం పెడతారా నాయన, మీ పంటలు లెక్క మా పంటలు రా అది అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఇప్పుడు వాళ్ళ మిర్చి వేసిరు, పొలం వేసిరు, ఏదైనా వేసినా కూడా వాళ్ళు పంటలు పండించే వాటిలో కూడా లూటీ చేస్తే వాళ్ళు ఇట్లా తట్టుకోగలుగుతారా? కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. చివరికి ఓ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద ఉన్నటువంటి సుమారు 60 బైకులు, ట్రాక్టర్లను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చేపల కోసం కక్కుతిపడ్డ 14 మందిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా చెరువులను లూటీ చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. చేపల లూటీతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల ప్రజలందరూ వచ్చి చెరువులో చేపలు పడుతున్నారు అనేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం రాగానే మేము మా సిబ్బంది అందరం కూడా మా అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము వెంటనే అందరం వచ్చేసి ఆ చుట్టుపక్కల వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడి వాళ్ళకు ఆ చేపలు పట్టవద్దనేసి చెప్పి పంపించడం జరిగింది. ఇక్కడ నుండి ఇలాంటిది మళ్ళీ ఎప్పుడైనా జరిగినా వారి మీద కూడా తప్పకుండా చర్య